చిన్న గ్రామంలో చిట్టి అనే 10 ఏళ్ల బాలిక ఉండేది. ఆమెకు చాలా మంచి మనసుండేది. కాని ఆమె ఎడమ చెవి మీద చిన్న మచ్చ ఉండేది. కొంతమంది పిల్లలు ఆ మచ్చ గురించి ఆమెని ఎగతాళి చేసేవారు. తన మచ్చ గురించి చిట్టి చాలా బాధపడేది. ఒకరోజు చిట్టికి ఒక పాత పుస్తకం దొరికింది. అందులో ఒక మంత్రం ఉంది. మంత్రం జపిస్తే ఏ కోరికైనా నెరవేరుతుందని ఉంది. చిట్టి ఆ మంత్రం జపించాలని అనుకుంది. కాని ఏం కోరుకోవాలో తేల్చుకోలేకపోయింది. పిల్లలు తన మచ్చ గురించి ఎగతాళి చేయకుండా ఉండాలనుకుంది. నీ తన చుట్టూ చూసేసరికి ఇంకా అవసరాలున్న వాళ్ళు కనిపించారు. కళ్ళు కనబడని స్వామి, చలిలో వణికే ముసలతత్త, పాఠశాల లేక చెట్టు కింద చదువుకునే తన స్నేహితుడు విజయ్. వాళ్ళ అవసరాల గురించి ఆలోచించింది. చివరకు చిట్టి తన స్వార్థ కోసం కాకుండా ఇతరులకు మంచి జరగడం కోసం మంత్రం జపించింది. ఆ ప్రార్థన ఫలించింది. గ్రామానికి కొత్త పాఠశాల వచ్చింది. స్వామిగారికి కళ్లద్దాలు వచ్చాయి. ముసలతత్తకి వెచ్చని దుస్తులు వచ్చాయి. తన చుట్టూ అందరూ సంతోషంగా ఉండటం చూసి చిట్టికి ఎంతో ఆనందం కలిగింది. ఎగతాళి చేసే పిల్లలు కూడా మంచి పనులు చేయడం మొదలుపెట్టారు. తన మచ్చ ఇంకా అలాగే ఉంది. కాని అది చిట్టికి బాధ కలిగించలేదు. ఎందుకంటే ఆమె అందరి సంతోషంలో తన ఆనందాన్ని చూసుకుంది. నీతి: స్వార్థం లేకుండా ఇతరుల మంచి కోరడం ముఖ్యం. అప్పుడు మన చుట్టూ అందరూ సంతోషంగా ఉంటారు. మన స్వంత బాధలు కూడా తక్కువ అవుతాయి. పరోపకారంతో చేసే పనులే నిజమైన సంతోషాన్ని ఇస్తాయి. ఇతరుల బాధలను పట్టించుకోవాలి. మనందరం కలిసి మంచి జరిగేలా ప్రయత్నించాలి.